నిజంగా దాంట్లో ఇంకొక కామెడీ ఏమరా అంటే వెంకటేష్ అనేసి ఒక అతను ఉన్నాడు వాసు వాళ్ళ టీంలో. వెంకటేష్ అనేసి ఒక అతను ఉన్నాడు. ఏమన్నా అసలు నిజంగా నువ్వు ఎంత సీరియస్ ఎంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ ఉన్నావు కూడా మధ్యలో వెంకటేష్ చేసే కొన్ని సీన్లకి నీకు నవ్వు వచ్చేస్తుంది. వాడు అది భయంతో చెప్తాడా లేకపోతే కంటెంట్ కోసం చెప్తాడు అనేది అయితే నువ్వు అసలు గెస్ చేయలేవు. బట్ సిచ్యువేషన్కి తగ్గట్టు రిప్లై ఇస్తాడు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీడేమరా డ్యాన్సులు వేసుకుంటా పోతున్నాడు. నాయన వెళ్ళంగా పోరా స్వామి, నీ వల్ల వెనకాల ఎవరినో వచ్చి వాడిని గుడ్డింటే. వీడేందో 2 వీలర్ తోలుతున్నాడు బస్సుని. ఊడ్రా వీడు, ఉండరా అయ్యా, మేము కూడా పోతాము. లలల్లా లలల్లా. ఓకే, వెంకటేష్ అని చెప్తున్నా కదా వాసు వాళ్ళ బ్యాచ్లో. అతను చూడండి బ్రో, అసలు కొన్ని వీడియోస్లో ఎగ్జాక్ట్ టైమింగ్ వదులుతాడు కొన్ని. నేనైతే నిజంగా ఎంత సీరియస్గా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చూస్తుంటే వీడియో, అతను మాట్లాడే మాటలకి నవ్వు వచ్చేస్తుంది నాకైతే. అసలు ఒక పక్క గూస్ బంప్స్ వస్తూ ఉంటుంది సీన్ చూస్తూ ఉంటే, అతను మాట్లాడే మాటలకి ఏమంటే నవ్వు వచ్చేస్తుంది మధ్యలో. బాబా నిజంగా బల్ల ఉంటుంది వాళ్ళ వీడియోస్ మాత్రం, గోస్ట్ వీడియోస్. సో మీకు ఎవరికైనా గోస్ట్ వీడియోస్ చూడాలి అనిపిస్తే మాత్రము నాకు తెలిసినంత వరకు గ్రే వుల్ఫ్, ఎందుకంటే నేను అదైతే బాగా చూసినా కాబట్టి చెప్తున్నా. ఇప్పటివరకు అతని ప్రొఫైల్లో మొత్తం వీడియోస్ అన్నీ చూసినా, చాలా అంటే చాలా బాగున్నది. గూస్ బంప్స్ బ్రో. ఒక్కొక్క సీన్కి కొన్ని సీన్లు మళ్ళీ రీప్లే చూపిస్తాడు, నైట్ విజన్లో చూపిస్తాడు. వాళ్ళ బ్యాచ్ మొత్తానికి నాకు నచ్చింది ఎవరంటే వాసు, డైరింగ్ అండ్ డాషింగ్, అలమిను, వెంకటేష్ నెక్స్ట్ లెవెల్, ఇంకా అతను వచ్చి పురుషోత్తం. వీళ్ళు నలుగురు మాత్రం కంటెంట్ చించేస్తారు అసలు. నిజంగా భలే ఉంటుంది బ్రో వాళ్ళ వీడియోస్. సో ఖచ్చితంగా మీరు వాళ్ళ పేజ్కి అయితే వెళ్ళి చూడండి. నాకైతే భలే నచ్చినాయి వాళ్ళ వీడియోస్. ఓకేనా, మనం ఆల్మోస్ట్ వస్తూ ఉన్నాం, బయటకు ఆల్రెడీ వచ్చేసినాం. సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ గోల్డెన్ అమూన్ అనేది ఒక రిసార్ట్ ఒకటి ఉంది బయట, ఇక్కడ బెంగళూరు బయట ఇక్కడ. ఓకేనా, నర్సాపూర్ దగ్గర. ఈ గోల్డెన్ అమూన్ అనే రిసార్ట్ని మీరు ఎవరైనా విజిట్ చేసి ఉంటే అందులో ఏమేమి ఉన్నాయి, బాగున్నాయా, కాస్ట్ ఎంత రీజనబుల్ ఏమనేది నాకు మన యూట్యూబ్ ఛానల్లో పింగ్ చేయండి. సో అది చూద్దాం, ఎందుకంటే మనం దాని మీద కూడా ఒక బ్లాగ్ చేయొచ్చు అనమాట. బాగుంటుంది, ఎందుకంటే మనం దగ్గరలోనే ఉన్నాం కాబట్టి. సో అట్లా ఒక వీకెండ్ ప్లాన్ చేసుకుంటే మనకి సెట్, ఎంజాయ్మెంట్ ఉంటుంది, వ్లాగ్ ఉంటుంది, పండగ మామూలుగా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వేసుకొని వస్తే ఇంకా దిబిడే. ఓకే, నాకు తెలిసి మైక్ సెట్ అయింది అనుకుంటా, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 100 కూడా క్రాస్ చేసినాం. 100లో క్రాస్ చేసుకొని మాట్లాడితేనే మజా. అంతకంటే లోపల మనం మాట్లాడుకుంటా చేసుకున్నామంటే కొంచెం వాయిస్ అనేది తక్కువ, కానీ ఇందులో బేస్ ఎక్కువ అయ్యే కొద్దికి కొన్ని చోట్ల మనకి క్రాకల్ సౌండ్ కానీ పాపింగ్ సౌండ్ కానీ వినిపిస్తూ ఉంటుంది. సో చూద్దాం ఈ వ్లాగ్లో నాకు ఇది ఎలా సూట్ అవుతుంది, ఎలా సెట్ అవుతుంది అని అయితే చూడబోతున్నాం. సో ఇంకోటి ఏమనంటే మన ఛానల్లో ఏ రోజైతే నేను వ్లాగ్ చేస్తానో, వ్లాగ్ చేసిన డే ఆఫ్టర్ డే, అంటే వ్లాగ్ చేసిన 1 డే తర్వాత వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఎడిటింగ్కి ఎవరూ లేదు, నా అంతకు నేనే కూర్చొని ఎడిట్ చేసుకోవాలి. సో మనం యూట్యూబ్లో మంచిగా కంటెంట్ ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా పెట్టగలుగుతామో ఆ తర్వాత నుండి మనము ఎవరైనా ఒక మంచి ఎడిటర్ని అయితే చూస్ చేసుకుంటాం. సో ప్రస్తుతానికైతే నా వీడియోస్ని నేనే ఎడిట్ చేసుకోవాలి కాబట్టి
డే బై డే అయితే వ్లాగ్స్ వస్తుంది. ఓకేనా? సో ఖచ్చితంగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా? డే బై డే అయితే వీడియోస్ వస్తాయి. సో ఈరోజు మనం వ్లాగ్ చేస్తున్నాము అంటే రేపు లేదు, ఎల్లుండి వస్తుందన్నమాట. ఓకేనా? సో వన్ డే గ్యాప్లో ఆ వీడియోని మనం కూర్చొని ఎడిట్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు మనం సింగిల్ రైడ్ చేయొచ్చు, డబుల్ రైడ్ చేయొచ్చు కదా. సో డిపెండ్స్ ఆన్ రైడ్ అనమాట. సో ఈరోజు నేను 2 రైడ్స్ చేశాను అంటే వన్ డే గ్యాప్లో డే బై డే 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను వ్లాగ్లో. ఓకేనా? మన ఛానల్లో. సో గైస్ తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి, అన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చూడమని. మీ సపోర్ట్ లేనిదే మా లాంటి వ్లాగర్స్ అయితే పైకి అయితే రాలేదు. ఎందుకంటే మీ వ్యూస్ అయితే మాకు చాలా ఇంపార్టెంట్. మీ వ్యూస్తోనే మాకు కూడా వాచ్ అవర్స్ కానీ అవి ఇవి వస్తూ ఉంటాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ బెంగళూరు బయట అయితే వచ్చేసినాం. బెంగళూరు బయట ఎప్పుడో వచ్చేసినాం, చాలా దూరం. నాన్ స్టాప్ రైడ్ ఈరోజు అసలు ఇది నాన్ స్టాప్. సో నాన్ స్టాప్ అంటే మ్యాక్సిమం 1.5 hourలో రీచ్ అయిపోవచ్చు నాకు తెలుసు. మనం బెంగళూరు బయటకు వచ్చిన తర్వాత 1.5 hour మ్యాక్సిమం. ఎందుకంటే మనం నాన్ స్టాప్ రైడ్ కొడతాం కాబట్టి రీచ్ అయిపోతాం. ఓకే, గోప్రో మాత్రం సెట్టింగ్స్ మర్చిపోద్దండి అబ్బా. నాకు ఒక మంచి సెట్టింగ్స్ అయితే సజెస్ట్ చేయండి. ఎందుకంటే వ్లాగింగ్కి తర్వాత గోప్రోకి మెల్లగా ముందర లెన్స్ క్యాప్ వస్తుంది కదా, కలర్ క్యాప్స్, అదేమది ఫిల్టర్స్ లాగా వస్తుంది. సో అది చూద్దాం. ఎందుకంటే కొన్ని లొకేషన్స్లో మనం ఆ ఫిల్టర్ క్యాప్స్ పెట్టినప్పుడు చాలా బాగుంటుంది వ్యూ. ఇప్పుడు ఈవినింగ్ సన్సెట్ అప్పుడు కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ కానీ ఆ వ్యూస్ చాలా బాగుంటుంది. సో అది నెక్స్ట్ రానున్న వీడియోలో చూద్దాము. రీల్స్ కూడా ఒక మంచి సెట్టింగ్ ఒకటి చెప్పండి గోప్రోలో. తర్వాత మెయిన్ థింగ్, బ్యాటరీని మనం ఎక్కువగా డ్రైన్ కాకుండా వాడాలి అంటే రెజల్యూషన్, అంటే అన్నిటికీ సింక్ అవ్వాలన్నమాట. బ్యాటరీ మనకి ఎక్కువగా తీసుకోకూడదు మనం వాడే రెజల్యూషన్కి. సో అది ఇది అన్నీ మ్యాచ్ అయ్యేలాగా చూసి ఒక రెజల్యూషన్ అయితే చెప్పండి. ఓకేనా? అతను ఇక్కడైతే ఆపాడు సూపర్ బైక్. ఓ నింజా ZX 10R. వామ్మో ఉంటుంది బ్రో. కొంతమందికి అసలు పిచ్చి బండ్ల మీద, నాకు కూడా పిచ్చే బండ్ల మీద, మామూలు పిచ్చి కాదు. కొందాం మనం కూడా కొందాం. కొనుక్కుండా ఎక్కడ పోతాం? ఏం ఫీల్ ఉందిరా అసలు. ZX 10R ఏమన్నా ZX 10R. తర్వాత Z900 బ్రో, నాకు నచ్చిన బైక్ Z900. నెక్స్ట్ లెవెల్ అసలు. చూడ అసలు కన్ఫర్మ్ కూడా లేదు, వెళ్ళిపోయా బండి ఇది. అమ్మ చాలే చూద్దాం. ఎందుకంటే మైక్ ఈ స్పీడ్లో కూడా మనకు నీట్గా వర్క్ అవుతుందంటే ఇంకా సెట్, లాగింగ్ సెటప్ సెట్, ఇంకా చెప్పాల్సిన పనే లేదు. అట్లే దీనని ఏమో బ్రో, ఈరోజు మొత్తం అంతా ట్రాఫిక్గానే ఉంది, చాలా ట్రాఫిక్ ఉంది. మామూలుగా ఇంత ట్రాఫిక్ నేను ఎప్పుడు చూసిందిలే. ఎప్పుడో ఎలక్షన్లప్పుడు, పండగలప్పుడు అప్పుడప్పుడు చూస్తామే కానీ అమ్మా ఈరోజు ఏం స్వామి ఇంత ట్రాఫిక్. నిజంగా చాలా అంటే చాలా ఉంది ఈరోజు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ అసలు. కొన్ని చోట్లే నీకు రోడ్లు ఖాళీ ఉన్నాయి కానీ మిగిలిన ప్రతి చోట ట్రాఫిక్కే. కాకపోతే కొంచెం మెల్లగా వచ్చేదే బెటర్. ఎందుకంటే ఈ కారు వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఓయమ్మ సురుకొని దూరుతూ ఉన్నారు, జుమ్ అని పోతున్నారు ఒక్కొక్కరు. ఓయమ్మా, అయ్యో ఇంతకుముందు ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో అమ్మ, ఇప్పుడు అంత పెద్దవి అయిపోయింది. వావ్, మనకి
ఈ 100-120లో కూడా వాయిస్ కొంచెం క్లియర్గా ఉంది అంటే చాలా హ్యాపీస్ నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే మనకి ఈ స్పీడ్లో విండ్ ఎక్కువగా వస్తుంది. ఆ విండ్ సౌండ్ ఎట్లా దారుణంగా ఉంటుంది. సో ఆ విండ్ నోస్ రాకుండా మన వాయిస్ మనకి వినిపిస్తుంది క్లియర్గా అంటే ఇంకా మైక్ 100% సెట్. వేరే ఆప్షనే అలా మార్చాల్సిన పనిలా, ఏం చేయాల్సిన పనిలా, ఎట్లా పెట్టినా అట్లే వదిలేయాల్సిందే. ఇంకా ఈరోజు మన బెంగళూరులో నుంచి వచ్చే కొందికి క్లైమేట్ కొంచెం చల్లగా ఉన్నింది. కొంచెం అయింది, మామూలుగా చల్లగా ఉన్నింది. రాను కొంచెం పర్లే వేడి అవుతా ఉంది. కానీ ఇంతకుముందు ఫుల్ చల్లగా ఉన్నింది. అబ్బా ఇక్కడ కోలార్ హైవే స్టార్ అని ఉంది కదా, పక్కలో ఒక బంక్ షాప్ ఉంది బ్రో. ఆ షాప్లో బూస్ట్ ట్రై చేయండి, భలే ఉంటుంది బూస్ట్. నేనైతే ఇంతకుముందు అసలు మేము ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ మేము 2-వీలర్లో కానీ కార్లో కానీ ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ షాప్లో బూస్ట్ మాత్రం ట్రై చేయకుండా పోం బ్రో. ఇట్లా మేము రిటర్న్లో ఉంటే మాత్రము చాలా బాగుంటుంది. అక్కడ ఒకసారి బూస్ట్ ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్. ఒక జగ్గుకి ఇస్తారు. జగ్గు అంటే పెద్ద జగ్గు కాదులే, చిన్న మగ్గు కంటే మళ్ళీ పెద్ద మగ్గు అనుకోద్దని. చిన్న గ్లాస్ జార్ వస్తుంది కదా, చిన్న గ్లాస్ మగ్గు అంత దానికి ఇస్తారు బూస్ట్. బా ఫుల్గా బూస్ట్ తాగేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తాండి. ఇంతకుముందు ఇదే రోడ్లో మేము రిటర్న్లో ఉన్నప్పుడంతా. కాకపోతే మీరు ఎవరన్నా కానీ ఈ రోడ్లో ట్రావెల్ చేసేటట్లుంటే కోలార్ హైవే స్టార్ పక్కలో ఒక బంక్ ఉంది, అక్కడ బూస్ట్ ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా, బూస్ట్ మర్చిపోద్దండి. బూస్ట్ ట్రై చేసి ఆ తర్వాత మన ఛానల్లోకి వచ్చి కమెంట్ పెట్టండి బూస్ట్ ఎలా ఉంది అని. ఓకేనా, మీకు ఆల్మోస్ట్ బార్డర్కి అయితే వచ్చేసినాం. మనం ఇంక ఈ టోల్ దాటుతానే ఇంకా మనం ఆంధ్రలోకి ఎంటర్ అవుతాం. 1 కిలోమీటర్లో టోల్ గేట్ ఉందంట. ఉండక్క అమ్మా వచ్చేస్తుందేమో అనుకున్నాను నేనైతే. ఓకే, సో మనం ఈ టోల్ దాటి ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ వెళ్ళినాము అంటే మనం బార్డర్లోకి ఎంటర్ అయిపోతాము, మన ఆంధ్ర బార్డర్లోకి. మన ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అవ్వగానే మనం టోల్ దాటి కరెక్ట్గా ఒక 100-200 మీటర్స్ వెళ్ళంగానే మన ఆంధ్రలోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఆంధ్రలోకి ఎంటరింగ్ అసలు ఆ వెల్కమ్ కూడా భలే ఉంటుంది అనమాట. అంటే ఆ వెల్కమ్ రోడ్లోనే తెలిసిపోతుంది అనమాట ఆంధ్రాలో ఎలా ఉండే రోడ్లోని. ఓకే ఫైన్, చూద్దాం. ఇలా ఉంటుంది అనమాట. ఓకే, హంపులు ఇంక ఇటు నుండి సిమెంట్ రోడ్ స్టార్ట్. అంతే ఇంకా డ్రిల్లింగే అని. డ్రిల్లింగ్ మిషన్. ఇంక ఏడాడి ఏం స్క్రూ రాలిపోతుందో తెలియదు, ఏడాడి ఏ స్క్రూ లూజ్ అయిపోతుందో తెలియదు. లాస్ట్ టైం రైడ్ అనుకుంటా ఇదే మాదిరి ఇదే రోడ్లోనే సైలెన్సర్ మీద ప్లేట్ వస్తుంది కదా, దాని మీద 2 స్క్రూలు ఉంటుంది కదా, ఒక స్క్రూ అయితే రాలిపోయింది. సరే నా ఊరికి వెళ్ళిన తర్వాత చూస్తుంటే ప్లేట్ షివర్ అయ్యే సౌండ్ వస్తూ ఉంది. ఏమని తిరిగి చూస్తే స్క్రూ లేదు, ప్లేట్ మాత్రం అదరుతా ఉంది. ప్లస్ ఇంకొక స్క్రూ లూజ్ అయి ఉన్నది కాబట్టి ఆ షివరింగ్ అనేది సౌండ్తో నేను కనబెట్టిన ఏమి సౌండ్ అనేది. లేకపోతే అది కూడా కనబెట్టినలేనేమో నేను అసలు. ఇంక ఈ రోడ్ అంతా ఇలానే ఉంటుంది. మనం రీచ్ అయ్యేంత వరకు ఒక 20 కిలోమీటర్స్ ఇక్కడ నుండి. సో 20 కిలోమీటర్స్ మనకి ఇలానే ఉంటుంది, కంప్లీట్ సిమెంట్ రోడ్డే. ఆడ ఇంకా గుంతలు, ఫ్లైఓవర్ల మీద జాయింట్లు, ప్యాచ్లు, ఓయమ్మ చాలా ఉన్నాయిలే. ఇంకా అవన్నీ ఎదుర్కొని పోదాం. దాటిన తర్వాత ఇంక మనం లోపల ఎంటర్ అయ్యేటప్పుడైతే మళ్ళీ గోప్రోని ఆన్ చేసుకుంటా. సో ఇక్కడైతే నేను ఆఫ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నుండి నేను కొద్దిగా ఫాస్ట్గా వెళ్తేనే ఆన్ టైంలో నేను రీచ్ అవ్వగలను. ఓకేనా, మనం అయితే పల్మనర్కి అయితే వచ్చేసినాం. మనం పల్మనర్ రీచ్ అయిపోయినాం. సో ఇదే మనకి ఇంకా లాస్ట్. ఇక్కడ ఫ్లైఓవర్ కింద మనం రైట్ తీసుకొని లోపలికి వెళ్తే పల్మనర్ లోపలికి అయితే వెళ్తాం. సో వద్దు అనుకుంటే చిత్తూరు తిరుపతి అట్లా వెళ్ళాలి అనుకుంటే సో స్ట్రైట్
ఇదైతే బైపాస్ అనమాట, కంప్లీట్ బైపాస్ కన్స్ట్రక్షన్ అయిపోయి చాలా ముందు నుండి పోతూ ఉంది. సో చాలామంది బైపాస్ అయితే వాడతారు, కానీ బైపాస్ కన్నా ఊరు లోపల వచ్చి పోతేనే చాలా దగ్గర. ఎందుకంటే మీకు ఇటుపక్క ఒక రౌండ్ మార్ ఉంటుంది. సో ఇట్లా వస్తే దగ్గర నాకు తెలిసినంత వరకు. మనం పలమనేరు అయితే రీచ్ అయిపోయినాం. బా ఆ ఫీలే వేరు అసలు. మనం ఎన్ని రోజులు బయట ఉన్నా మనం మన ఊరికి వస్తాము అంటే, అది మన ఊరిలోకి వచ్చి మన ఊరిలో మనం ఎంటర్ అయినాము అంటే మాత్రము ఆ ఫీలే వేరు అసలు. ఏమన్నా ఉంటుందా, అన్నీ అట్లా మన ముందర మెమరీస్ అట్లా పోతాయన్నమాట. అట్లా ఈ పక్క నుంచి ఆ పక్కకి అట్లా వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ తిరిగింది, అబ్బాబ్బాబ్బా అసలు ఆ ఫీలే వేరు. క్లైమేట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మన ఊర్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఆ వైబ్ అట్లే గుండెల్లో చిల్లు ఉంటుంది. వా చిందరా మన ఊరు అన్నట్లు అట్లా ఉంటుంది. మామూలుగా ఉండదు మన ఊరు. ఏమనుకుంటున్నావు, తగ్గేదేలా. ఓకే గైస్, సో నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో స్టాప్ చేస్తున్నా. సో మీరు ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ అయితే చూస్తున్నట్లయితే, సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూడమని. ఓకేనా? ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ విత్ ద న్యూ వ్లాగ్. ఓకే సైనింగ్ ఆఫ్ చేసే ముందు చెప్తున్నా, వ్లాగ్ అయితే చేసి చాలా రోజులైంది. సో ఇంకటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి రైడ్ చేసినా వ్లాగ్ నెక్స్ట్ డే ఎడిటింగ్ చేసుకొని 1 డే గ్యాప్ ఇచ్చి 1 డే పోస్ట్ చేస్తా వీడియో. ఓకేనా? సో అది టైమింగ్స్ ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదులే, కానీ ఒక 10 AM లేదా 11 AM. ఓకేనా? ఈ 2 టైమింగ్స్లోనే డే బై డే నేనైతే వీడియో పోస్ట్ చేస్తుంటా వ్లాగ్స్. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఫుల్ వీడియో రాలేదు అంటే షార్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. షార్ట్ నుంచి నేనైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను మనం ఏదైనా వ్లాగ్ చేసినా. సో ఆ వ్లాగింగ్ వీడియో డే బై డే అయితే రిలీజ్ చేస్తూ ఉంటాను. ఓకే గైస్, టేక్ కేర్, బాయ్.